వాట్ ఈస్ ట్రూ వర్షిప్? నిజమైన ఆరాధన ఏంటి? చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే నిజమైన ఆరాధన అంటే డాన్సింగ్ అనుకుంటాం. మనం గంతులేస్తే అది ఆరాధన అనుకుంటారు. ఇంకొకళ్ళు ఏమనుకుంటారో తెలుసండి, మనము మంచిగా రిథమ్స్ కలిగుండి, మంచి వాయిద్యాలు కలిగుండి, వాటిని మనం ఎంజాయ్ చేస్తూ మనము గెంతులేస్తా ఉంటే దాన్ని ఆరాధన అనుకుంటా ఉంటారు. ఇంకొకళ్ళు ఏమనుకుంటారంటే ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేస్తా ఉంటుంటే మధ్యలోని ఇంటర్లూడ్స్, మ్యూజిక్ ఇదంతా కూడా ఆరాధన అనుకుంటారు. చేతులెత్తడము, లేకపోతే అరవడము, లేకపోతే అది చేయడం, ఇది చేయడం అని చెప్పేసి ఆరాధన అనుకుంటారు. వాస్తవానికి ఇవన్నీ మనం దేవుడిని ఆరాధించడానికి సహాయపడొచ్చు. కానీ ఇవన్నీ ఇన్ ఇట్ సెల్ఫ్ వాటిలోని అవి ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏంటనంటే ఇట్ ఈస్ అండర్‌స్టాండింగ్ హూ గాడ్ ఈజ్ అండ్ రెస్పాండింగ్ హిమ్ ఇన్ ప్రైజ్ అండ్ ఒబీడియన్స్. దేవుడు ఎవరు అనేది మనం అర్థం చేసుకుంటూ, ఆయనకు విధేయత చూపుతూ, ఆయన్ను స్తుతిస్తూ, దేవా నువ్వు ఎంత మహోన్నతుడవని, ఆయన ఎవరు అనేదాన్ని ఒప్పుకుంటూ, మన జీవితంలోని దాన్ని అనుసరిస్తూ ఆయనకు విధేయతలో జీవించడమే నిజమైన ఆరాధన. వర్షిప్ ఈజ్ నాట్ జస్ట్ డాన్సింగ్, వర్షిప్ ఈజ్ నాట్ జస్ట్ ఎంజాయింగ్ ది రిథమ్. వర్షిప్ అనేది కేవలము మ్యూజిక్ యొక్క రిథమ్‌తోని మనము గంతులు వేయడం, కేవలము పాటలు పాడటము, అర్థం లేకోకుండా చేయడం కాదు. వర్షిప్ అంటే ఏంటి అనంటే ఇట్ ఈస్ అండర్‌స్టాండింగ్ హూ గాడ్ ఈజ్ అండ్ రెస్పాండింగ్ హిమ్ ఇన్ ప్రైజ్ అండ్ ఒబీడియన్స్. ఆయన ఆరాధిస్తూ ఆయనకు విధేయత చూపడమే వర్షిప్.